అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుకొండ మండలం చెన్నైపాలెం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అశోక్ లేలాండ్ వాహనంలో 450 కేజీలు గంజాయి గుర్తించారు. మీడియా మిత్రులతో డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాన్ లో ఒరిస్సా రాష్ట్రంలో మల్కజ్గిరి జిల్లా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ పరిసర ప్రాంతాల్లో 450 కేజీలు గంజాయిని సేకరించి దానిని వ్యాన్ పై భాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పన్లతో కప్పి సీలేరు, దారుకొండ, రొంపుల ఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుకొండ మండలంలో చెన్నైపాలెం గ్రామ శివారున వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా గోలుకొండ ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. గోలుకొండ పోలీస్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేశాము. ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ కేడీపేట ఎస్సీ గారు ఒక టీము, గొలుగొండ ఎస్సీ గారు ఒక టీం చేశారు. ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్లో భాగంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక వ్యాన్ మీద గంజాయి వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాన్ని మాటు వేసుకొని మేము పట్టుకున్నాము. పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమంచో మధ్యప్రదేశ్ది అశోక్ లేలాండ్ వ్యాను. ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులు ఏమంచో మమ్మల్ని చూసి పారిపోతుంటే పట్టుకున్నాము. తీరా చూసి ఆ వ్యాన్కి ఒక మెస్ తయారు చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసుకుని అప్రాక్సిమేట్లీ 450 కేజీలు గాంజానే ఉంచో అందులో అరల్లో మార్చుకున్నారు. మార్చుకుని తీసుకుని వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో వ్యాను డ్రైవర్ రాజేష్ వర్మ గారు ఏమంచో 1వ తేదీనేమంచో మధ్యప్రదేశ్లో బయలుదేరి ఐరన్ రోడ్లోనేమంచో కలకట్ట వెళ్ళాడు. కలకట్ట నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాడు. ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఆయిల్ లోడ్ పెట్టుకొని దుర్గి వెళ్ళాడు. దుర్గిలోనేమంచో 12వ తేదీన అన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఏఓబి ఏరియాకి వచ్చారండి. వచ్చిన తర్వాత దీని వెనక కూడా ఇంకా చాలామంది ఉన్నారు. అది టెక్నికల్ ఎవిడెన్స్ మీద పట్టుకుంటాము. ఇక్కడ చిత్రకొండ ఏరియా దగ్గర ఏమంచో ఈ కిలో మహాదేవ్ దగ్గర కేజీ 5,000 లెక్క ఒక 450 కేజీలు గంజాయి కొనుక్కొని అరల్లో మార్పు పెట్టి ఎవరికి తెలియకుండా అన్లోడ్ వెహికల్గా వచ్చారు. మాకు పక్కా సమాచారం, మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పక్కా సమాచారం మేరకు పట్టుకున్నాము. ఇందులో సిడిఆర్ అనాలిసిస్ ఉంది. ఇందులో భాగంగా ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తదుపరి మేము అరెస్ట్ చేయడానికి టీంలు ఫామ్ చేసుకున్నామండి. మా జిల్లా నుంచి ఏజెన్సీ ముఖదూరమైన అనకాపల్లి జిల్లాలో చెక్ పోస్టులు పగడ్బందీకి చేశాము. చెక్ పోస్టుల నుంచి గంజా వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు. అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రోలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను. మా ఎస్పీ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి. ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్. మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు. మా ఎస్పీ సార్ కూడా, మా డిఐజీ సార్ కూడా. అందరికీ నమస్కారాలండి. ఇంకా దీనిలో భాగంగా ఎంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి. ఇందులో కేడీపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి. నమస్తే అండి. 150 కేజీలు అండి. సుమారుగా 22,50,000 వరకు సుమారుగా వాళ్ళు పెట్టే రేట్ అది. అలాగే అశోక్ లేలాండ్ వ్యాన్ ఒకటి, అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్. అది అశోక్ లేలాండ్ వ్యాన్, అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది. జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం, ఈ డౌన్ చెక్ పోస్ట్ కానీ ఇటు భీమవరం చెక్ పోస్ట్ కానీ విజిట్ చేయటం, అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇంచుమించు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల మేము క్యాచ్ చేయగలిగాం. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు, తరచుగా వాళ్ళ యొక్క తనిఖీలు, అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్లో వాళ్ళు కూడా దీన్ని వాచ్ చేయటం,
ఇక్కడ సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల ఈ చేయగలిగాం. కొత్తగా ఈ మధ్యకాలంలో చెక్ పోస్ట్ని అవాయిడ్ చేసి పొలాల్లోంచి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు. కొత్త వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రూట్లు అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి వేరే రూట్లో కూడా వీళ్ళు వెళ్తున్నారు. ఎస్పీ గారు సాంకేతిక పరిజ్ఞానం ఈ యాప్స్ అన్నీ కూడా వాడి CDR వాడి అన్నీ ఈ కేసులు మేము పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా కేడీపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది మేము అభినందిస్తున్నాం. అలాగే గొల్కొండ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం, అలాగే ఈ కేసులే కాకుండా ఇంతకు ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సిబ్బందితో కూడా పనిచేస్తూ ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు. ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపమని చెప్పారు. అలాగే నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి కేడిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందించడం కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం DIG గారు SP గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి అన్ని విద్యా సంస్థల్లో కూడా జూనియర్ కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ చోట్ల